సిద్ధంగా ఉన్నారు. సురేష్, తాజా పరిణామాలు అక్కడ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? మొత్తం ఆప్ ప్రభంజనం మీద జనం ఏమనుకుంటున్నారు, ఎట్లా అన్నిటి మీద మీ స్పందన ఏంటి చెప్పండి. ఓవర్ టు సురేష్. మినీ ఇండియాగా భావించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చాయో అలాగనే ప్రస్తుతం ట్రెండ్ కనపడుతుంది. దాదాపుగా 46 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. బీజేపీ పార్టీ 18 నుంచి 21 స్థానాల్లో లీడింగ్ అయినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం ఉన్నాం పటేల్ నగర్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం దగ్గర చూస్తున్నాం. 5 సార్లు కేజ్రీవాల్ అన్నటువంటి పాటలతో ఖచ్చితంగా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి ధీమాతో సంబరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నేతలు మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ పటేల్ నగర్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. ఇటు కిరణ్ బేడి కృష్ణానగర్ నుంచి కూడా ఆమె ట్రైలింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. కమలం పార్టీ ఖచ్చితంగా కంగు తినేటువంటి ఫలితాలు మినీ ఇండియాగా భావించి ఢిల్లీ అసెంబ్లీలో వచ్చేటువంటి ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రస్తుతం రౌండ్స్ లో చూసినటువంటి ట్రెండ్స్ చూస్తే స్పష్టంగా కనబడుతుంది. కమలం పార్టీ కంగు తినే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమైనా ఢిల్లీ ఓటర్స్ 1,33,00,000లో 67.14% ఓటింగ్ లో బీజేపీ పార్టీని కాదని ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా 40 నుంచి 42% ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. బీజేపీ మాత్రం 33 నుంచి 35% ఓటింగ్ పర్సెంటేజ్ కు ఉండేటువంటి అవకాశాలు అంచనా ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ 40కి మించితే మాత్రం బీజేపీ 22-20% పరిమితమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రులు, కమలం పార్టీ నేతలు, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఢిల్లీ బీజేపీ నేతలు అందరూ కలిసి కూడా 70 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేసి ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా ప్రయత్నాలు చేశారు. దానికి భిన్నంగా వ్యతిరేకంగా కమలం పార్టీ ఢిల్లీలో ఇబ్బందికర వాతావరణం, కంగు తినేటువంటి ఫలితాలను ఎదురు చూసే అవకాశాలు ప్రస్తుత ట్రెండ్స్ లో కనబడుతున్నాయి. కిరణ్ బేడిని ప్రొజెక్ట్ చేయడం కూడా మైనస్ గా కమలం పార్టీ భావిస్తుంది. అంతేకాకుండా బీజేపీ ఇంటర్నల్ గా కూడా ఢిల్లీకి సంబంధించిన బీజేపీ నేతల్లోనే కాకుండా జాతీయ పార్టీ నేతల్లో ఢిల్లీ అసెంబ్లీలో కనుక బీజేపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే నరేంద్ర మోడీ తను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తన చుట్టూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వాములు కానీ బీజేపీ సీనియర్ నేతలు కానీ ప్రాధాన్యత ఇచ్చే దిశగా ముందుకు వెళ్తారు. 8 నెలల పాలనలో ఆయన తీసుకున్న ధోరణి అంతా నియంతృత్వంగా ఉందనేటువంటి భావనలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరించలేదనేటువంటి అంచనాలో కూడా బీజేపీ నేతలు ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును కూడా ఆ పార్టీ ఎన్నికల్లో ప్రచారంలో పూర్తి పక్కన ఉండి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలిపే దిశగా ముందుకెళ్లే పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్.